నేటిదిన వాక్య ధ్యానం కొరకు 9వ కీర్తన 18వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. ఎందరైతే పలు విషయాలలో బాధను అనుభవిస్తున్నారో నిశ్చయంగా నీ మాట చేత వారికి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో బాధపరచబడు వారిని గూర్చి ఇక్కడ ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కొందరికి బాధ ఇంటి వారిని బట్టి, సొంత వారిని బట్టి, స్నేహితులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి, ఇలా అనేక విషయాల చేత అనుదినము అనేక మంది బాధను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. అయితే కొందరు ఈ బాధను భరించలేక చెడు నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలను అంతమొందించుకునేటటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే బాధపరచబడేటటువంటి వారికి బాధ నుండి విడిపించేవారు ఎవరైనా ఉన్నారా అనంటే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. బాధపరచబడు వారికి ఒక నిరీక్షణ ఉంది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే బాధపరచబడు వారుగా ఉన్నారో వారు దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారైతే వారి యొక్క నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. విడిపించేటటువంటి బంధువులు ఉన్నారని, రక్త సంబంధికులు ఉన్నారని, స్నేహితులు ఉన్నారని ఒకవేళ వారిపై మనసు పెట్టుకుని మోసపోవచ్చేమో, కానీ మనల్ని కలుగు చేసినటువంటి దేవుని మీద మనం మనసు పెట్టినప్పుడు నిశ్చయంగా ఆయన మనల్ని విడిపిస్తారు. 42వ కీర్తన 11వ చరణంలో రాయబడిన మాటలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, మన నిరీక్షణకు కారణభూతుడగు దేవుడు ఆయన నిశ్చయంగా మన ప్రతి బాధ నుండి ఆయన మనల్ని విడిపించేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. మన ప్రతి బాధలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, 10వ కీర్తన 17వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు అని చెప్పి ఇక్కడ భక్తులు మాట్లాడటం గమనించగలం. నిజమే, ప్రభువారు బాధపడేటటువంటి వారి కోరిక వాస్తవానికి తమ బాధ నుండి విడిపించమని ముఖ్యమైనటువంటిదిగా వారు కలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే నిశ్చయంగా వారి కోరిక ఏదైతే ఉందో దేవుడు వింటారు. విని 12వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాట, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, ఎంతమంది అయితే బాధను అనుభవించచ్చు, విడిపించే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో అట్టి వారి కొరకు ప్రభువే లేచి ఆయన వారికి రక్షణ కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో తమ జీవిత కాలమందు బాధను అనుభవించి ప్రభు అనుగ్రహించినటువంటి విడుదలను పొందినటువంటి వారెందరో మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 వచనాల్లో, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. 25వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నిజమే, నేడు విన్నటువంటి వాక్య భాగం ద్వారా నాడు ఇశ్రాయేలు ప్రజల యందు దేవుడు ఏ విధంగా తమ పితరులను బట్టి ఆయన వారిని చూచి లక్ష్యముంచారో, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మన అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి దేవుడే ఆయన నిశ్చయముగా మన యందు లక్ష్యం ఉంచి మన ప్రతి బాధ నుండి
ఆయన విడిపిస్తారు. ఈ మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విధమైనటువంటి బాధ చేత మీరు కృంగిన వారిగా ఉన్నా, ఒక్కసారి మన నిరీక్షణాస్పదము నశించనిది దేవునిలో మాత్రమే మనకుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు మోషేతో అంటున్నారు, నేను ఐగుప్తులను నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని అని ప్రభు మరి మాట్లాడుతున్నారు. నాడు వారిని చూచిన దేవుడే ఈ మాటలు వింటున్న మన అందరిని కూడా చూస్తున్నారు కనుక ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు మీ ప్రతి బాధ నుండి విడిపించబోతున్నారు. కనుక విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి ప్రభువిచ్చే ఈ గొప్ప దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత బాధతో గుండె నిండా బరువు నిండినటువంటి వారందరైతే ఉన్నారో ఇప్పుడే వారికి గొప్ప నెమ్మది యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. కృపాక్షేమాలు మా ప్రియులకు అనుగ్రహించండి, మేలు కలుగు చేసి కాపాడండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.